ఇక ఎంటర్టైన్మెంట్ ఎరగదీయబోతున్నాం. తట్టలు బుట్టలు అలా వదులుతాం ఇంకా. అంతేనా? ఉదయం లేవగానే మొదలు పెడతారా బావగారికి? అంటే సుప్రజ అంటూ అక్కడ ఎలా మొదలవుద్దో అలాగా మంగళహారతి? అంతే. సరే, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆయన టిఫిన్ లో ఉండడం, నువ్వు తినడం? నేను వండితే ఆయన తింటారు. వారానికి ఒక్క రోజు నువ్వు వండితే ఆయన తింటారు, మిగతా 6 రోజులు అదే కదా? మిగతా 6 రోజులు నేను చేస్తే ఆయన తింటారు. నేను నమ్మను. ఏం చేస్తావు మిగతా 6 రోజులు? నేను తింటా కదా. చూసారా బావగారి పేరేంటి? సతీష్. సతీబావని ఏమని పిలుస్తావు ముద్దుగా? ఏమని పిలవను, సతీష్ అని పిలుస్తాను. సరే, లవ్వా అరేంజ్డా? అరేంజ్డ్ తర్వాత లవ్. బావే కదా, ఇంట్లో ఉన్నాడు కదా, లవ్ చేస్తే పని అయిపోయేది కదా. అరేంజ్డే కదా. ఇంకా అంటే వాళ్ళు అరేంజ్ చేసుకునే లోపల మీరు లవ్ చేసుకోవచ్చు కదా అని. నాకు ఈ టార్చర్ ఏంటి రాబో. ఇప్పుడు దెయ్యాలు ఎప్పుడు చూస్తున్నా తెల్ల డ్రెస్సులు వేసుకొని కనపడతాయి కదా. నాకెందుకు ఒక ఐడియా వచ్చింది. సో దెయ్యాలకి ఆ తెల్ల డ్రెస్ అంత తెల్లగా ఎలా ఉంటుంది? వాళ్ళు ఎప్పుడు ఉతుకుతారు, ఎప్పుడు ఎండబెడతారు, ఎప్పుడు వేసుకుంటారు? సో రాత్రులే బయటకు కనపడతారు, పగలు కనపడరు. వీళ్ళు బట్టలు ఎండబెట్టి ఎక్కడ వేస్తారంటావు? నీకేమైనా ఐడియా ఉందా? తెలియదు, మీరు చెప్పండి, వింటాను. మరి ఇప్పుడు దాకా తెలుసుకోవాలనిపించలేదా? అసలు దెయ్యాలు బట్టలు ఎక్కడ ఉతుకుతాయి? అవి మనల్ని మన దగ్గరికి జోకులు బాగా వేస్తావే. సరే, ఇప్పుడు దెయ్యానికి వైట్ డ్రెస్ చేంజింగ్, ఒక కలర్ డ్రెస్ వేస్తున్నాం, నీకే ఇచ్చారు ఆ ఛాన్స్. సో ఏ కలర్ మార్చుదాం దెయ్యాలకి? గ్రీన్. మొత్తానికి గ్రీన్ రంగు ఇచ్చావు నువ్వు. సరే, నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఒకవేళ దెయ్యం నీ బెస్ట్ ఫ్రెండ్ అయింది అనుకో, రోజు వచ్చి మాట్లాడుతుంది, ఏంటో సుప్రజ ఏం వండాడు మీ ఆయన? ఏమంటాడులే అమ్మ, రోజు ఉప్మా నువ్వు అన్నావు, నేను మాత్రం ఏం తింటానులే అమ్మ, రోజు బ్లడ్ తాగి తిని బోరు కొట్టిందని ఆమంది. సో అలా మీరిద్దరు దోస్తులు అయిపోయారు. పెద్ద ప్లానింగే. సరే, టంగ్ ట్విస్టర్ ఆట ఆడతాం, జాగ్రత్తగా విను. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, డార్క్ బంగ్లా నుంచి చూస్తున్న కాశ్మోరా, దారి తప్పి అటు వెళ్ళిన జనాలు అవుతున్నారు పులిహోర. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, వెళ్తున్న బంగ్లాలో, డార్క్ బంగ్లాలో. ట్రైన్ ఎన్ని గంటలకి ఎక్కేస్తాం? మీరు అంత స్పీడ్ గా చెప్పేస్తున్నారు, మీరు స్లోగా చెప్పనా? ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, డార్క్ బంగ్లా నుంచి చూస్తున్న కాశ్మోరా, దారి తప్పి అటు వెళుతున్న జనాలు అవుతున్నారు పులిహోర. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, డార్క్ బంగ్లాలో వెళ్తున్నారు కాశ్మోరా అని చెప్పు, కథ చెప్పు. డార్క్ బంగ్లా ఉంది, జనాలు వెళ్ళారు, చూశారు, అక్కడ ఏది కనపడలేదు. ఆ తర్వాత నేను మా ఇంటికి వచ్చి కూర్చున్నాను, నా పక్కనే వచ్చి కూర్చొని నన్ను ఇలా ఉంది చెప్పు, అంత కథ అంతా చెప్పు. మరి చెప్పలు కొట్టండి మా. ఆల్రెడీ ఏంటి సిస్టర్, సంగతులు అంతా బానే ఉందా? బాగుంది సార్. అంతా మీరు చెప్పినట్టుగానే నడుస్తుందా? నడుస్తుంది. మీరు వచ్చారు కదా, ఆటోమేటిక్ గా పరిగెడుతుంది. సో మా సిస్టర్ పేరు తులసి స్వప్న. స్వప్న అంటే బావగారికి స్వప్న అంటే ఇష్టమా, తులసి అంటే ఇష్టమా? రెండు ఇష్టమే. ఎందుకంటే స్వప్న, నువ్వైతే గొబ్బెం పేరేంటి? రంగవల్లి. రంగోలి. ఇదేంటి బావగారి పేరేంటి రంగోలి అంటావు? ముద్దుగా పేరు మురళీకృష్ణలో ఎక్కడ రంగోలి కలిసింది? అంటే మురళి ఉంటుంది కదా చేతిలో, మేము దానికి ట్రెండ్ గా కలర్స్ వేస్తారు రంగోలి. సో బావగారు రోజు వాయిస్తారా మురళి? అవసరమైనప్పుడు వాయిస్తారు. ఓకే, మురళీకృష్ణ గారు, మరి ఏంటి ఆ మురళి లీలలు, ఆ కృష్ణ లీలలు? పెళ్లికి ముందు 16,000 ఉన్నాయా లేదా? పెళ్లికి ముందు తెలియదు, అడగచ్చు కదా ఎప్పుడైనా, ఏమండి పేరు పెట్టుకున్నారు, మరి పెళ్లికి ముందు ఏంటి కదా అన్నవా? బిజీగా ఉన్నారు, చెప్పాల. అయితే మనం ఒక పని చేద్దాం, మనం ఒక దెయ్యాన్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకుందాం, అదే చూసుకుంటది అప్పుడు కథ అంతా. మాకు కూడా దెయ్యం కదేనా? అంతేగా. సో నీకు దెయ్యం బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎలా దాన్ని ఉపయోగించుకుంటాం? భామలు సత్యభామలు ప్రోగ్రామ్ కి దయ్యాన్ని కూడా ఒక ఎపిసోడ్ చేస్తాం. దెయ్యాలతో ఒక ఎపిసోడ్ చేస్తావా? నేను వద్దా? మీరు వాళ్ళతో అయితే నా దగ్గర 10-15 నల్ల డ్రెస్సులు ఉన్నాయి, పర్వాలేదు, వేసుకోవచ్చా? ఓకే, అప్పుడు మనం గాల్లో ఎగరొచ్చు. అప్పుడు మీరు మాత్రం ఆపోజిట్ వేసుకోండి సార్, లేకపోతే కలిసిపోతారు. మనం అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, దెయ్యం మన పక్కనే ఉంటది కదా, ఏ ఫ్రెండ్ దెయ్యం నన్ను లేపంట, నన్ను ఇలా లేపుతూ ఉంటది, అందరూ నన్ను చూసి ఓ మై గాడ్, ఈజ్ ఫ్లయింగ్ ఆన్ ఎయిర్, అలాంటి అద్భుతాలు చేద్దాం. కామెడీ మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయలా పడిపోతుంది.
ఓకే తులసి గారు ఇంకేంటి సంగతులు? లవ్ అరేంజ్డా? అరేంజ్డే సార్. అరేంజ్డే. పెళ్లి చూపుల్లో ఏం జరిగింది? గుర్తులేదు సార్. పెళ్లి చూపులే జరిగాయి. సరే జాగ్రత్తగా వినండి, టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. దిక్కులు పిక్కటెల్లే శబ్దాలతో గాన గాంభీర్య స్వాగతం. ఒకటే లైన్ చెప్పండి. దిక్కులు పెక్కటిల్లే శబ్దాలతో గాన గాంభీర్య శబ్దం. శబ్దమా? ఏం చెప్పారు? బుర్రగానే చెడిపోయిందా నీకు? దిక్కులు పెక్కటిల్లే శబ్దాలతో గాన గాంభీర్య స్వాగతం. ఫాస్ట్ గా 5 టైమ్స్ చెప్పు. దిక్కులు పెక్కటిల్లే శబ్దాలతో గాన గాంభీర్య స్వాగతం. ఫాస్ట్ గా 5 టైమ్స్. దిక్కులు పెక్కటిల్లే శబ్దాలతో గాన గాంభీర్య స్వాగతం. 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 ఇంకా బై హార్ట్ చేయలేను సార్. ఆల్ రైట్. ఈ మధ్య బాలీవుడ్ లో ఒక హిట్ సినిమాతో శర్వాణి అని ఒక హీరోయిన్ చాలా పాపులర్ అయింది. ఇక్కడ మార్కాపురంలో కూడా శర్వాణి అని చాలా పాపులర్ సత్యబాబు ఉన్నారు. సో కలుస్తారో లేదు చూద్దాం. హలో అండి, మీ పేరేంటి? కొంపతీసి మీరేనా శర్వాణి? కాదండి. లవ్ అరేంజ్డా? అరేంజ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అరేంజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నారు? అంత లవ్ లోనే కదా. వైశ్యస్ కదా, సో అరేంజ్ మ్యారేజ్. ఊరుకో, ఎవరైతే ఏముందో చేసుకోరు. అప్పట్లో అదేదో సినిమాలో అదృశ్యలో అంటారు, మన బ్రాహ్మిన్స్ లవ్ చేస్తావా ఏంటి అని అడుగుతారు చూసారు. ఎన్టీఆర్ గారు అలా అడిగింది మా సిస్టర్. దీనిపైన ఇంకొక మాట మాట్లాడితే పద్ధతిగా ఉండదు. లైఫ్ పెళ్ళయ్యాక బాగుందా పెళ్లికి ముందు బాగుందా? పెళ్ళైనాక బాగుంది. మీకు బావకు పెళ్లికి ముందు బాగుండేది? పెళ్ళైనాకే బాగుంది వాళ్ళకి కూడా, తనకి కూడా. ఏ ఆయన ఒరిజినల్ ఒపీనియన్ కూడా చెప్పనివ్వా? లేదు, ఆల్రెడీ చదివేశాను కదా తంది. ఏం చదివేశారు? అంటే మీరు కౌంటర్ మీద కౌంటర్లు వస్తున్నా మూడు ఎపిసోడ్ అయిపోతారు సార్. ఇంతకు బావ పేరేంటి? మనోజ్. మనోజ్. ఏమని పిలుస్తావు? బుజ్జి బంగారం కన్నా అన్ని చూపిస్తా. అన్ని కన్ఫ్యూజ్ అవుతాడేమో అని పిలిస్తే. ఏదో ఒకటి పిలచ్చు కదా. లేదు అంటే వేరే వాళ్ళు ఎవరు పిలుచుకోకూడదు, అన్ని నాకే కావాలి అని. ఈ శాఖలే వద్దంటుంది. సరే ఇప్పుడు దెయ్యాలకి రంగు మారుస్తున్నాం. నువ్వేమన్నా పార్టిసిపేట్ చేసి ఏ కలర్ కి మారుస్తావు దెయ్యాన్ని? పింక్. బావ మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? అయ్యి ఆడగడం మర్చిపోయా. బుజ్జి. ఏ చారు అని పిలుచ్చు కదా. సారు. జోకా నవ్వాలా? హిహిహి. ఇక మొదలెడదాం మన టంగ్ ట్విస్టర్. నువ్వేమి ఉపయోగించుకుంటావు దెయ్యాన్ని? ఎలా? మా ఆయన దాంట్లో పంపించేసి నా కోరికలన్నీ తీర్చేసుకుంటాను. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. ఓకే సిస్టర్, జాగ్రత్తగా వినండి. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ బంగ్లా నుంచి తొంగి చూస్తున్న కాశ్మోరా, దారి తప్పి అటు వెళ్లిన జనాలు అవుతున్నారు పులిహోర. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ రూమ్ లో. డార్క్ బంగ్లా, బూత్ బంగ్లా, చెప్పు అన్ని బంగ్లాలు. అవతల చెప్పింది పూర్తిగా అయినవే. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ బంగ్లా నుంచి తొంగి చూస్తున్న కాశ్మోరా, దారి తప్పి అటు వెళ్లిన జనాలు అవుతున్నారు పులిహోర. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ బంగ్లా తొంగి చూసిన. మా సిస్టర్ తప్ప అందరికి వచ్చిందండి. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్ప. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ బంగ్లా తొంగి చూసిన కాశ్మోరా. తర్వాత అయిపోయింది అంతే. అయిపోయిందా? ఓహో అలా అంటారా? అయితే సూపర్. ఓకే గడిగా తప్పట్లు కొట్టండి మా. కంగ్రాట్స్. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. నవ్వుతో నా భవిష్యత్తు ఉంది కదా, దీనికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు మన నెక్స్ట్ రౌండ్ లో. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం లక్కీ సత్యభామ అనే ఆట. సో మరి ఆడిన తర్వాత తెలుస్తుంది ఎవరు ఆ లక్కీ సత్యభామ అనేది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేదు, డై ఉంది. సో మనం డైస్ ప్లే చేస్తాం. ఏ నెంబర్ వస్తే అన్ని గ్లాసులు జ్యూస్ తాగేయాలి. ఫాస్ట్ గా ఎవరు జ్యూసులు కంప్లీట్ అయిపోతే వాళ్ళే లక్కీ సత్యభామ. సో నేను ఆడతానని లక్ష్మి గారు, రాజీ గారు రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు లక్కీ సత్యభామ ఇప్పుడు చూద్దాం. మీరు ఒక నెంబర్ వేయాలి, అన్ని నెంబర్లు తాగేయాలి. వావ్! పాపం దేవుడు మీ ఎన్నో పాపాలన్నీ కడిగేశాడు. ఒక్కసారిగా 6 గ్లాసులు ఎండాకాలం చల్లని జ్యూస్ తాగుతూ ఉంటే అదే గెలిచినట్టుంటది. అప్పుడే మూడు లేపేసింది. సింగిల్ 4వ ప్యాక్, 5వ ప్యాక్. సరే మొత్తానికి మనకి 6 ఖాళీ అయిపోయినాయి. రెడీ వేసే ఇప్పుడు తీసుకొచ్చి. 3 తాగండి. కృష్ణార్పణం.
రెండో ప్యాక్. అసలు లక్ష్యం గారు అయితే 6 ఫాస్ట్ గా తాగుదాం అనుకున్నారు కానీ 3 పెగ్గులే వచ్చాయి మనకి. ఇంకా మనకి 9 మిగిలే. మళ్ళీ మీదే ఛాన్స్. ఒకటి వాటి 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 రెడీ. తాగు ఒకటి. కొంచెం ముందుకెళ్ళు. 5 రెండో ప్యాక్. ఇది 8 మిగిలే. ఇంకా 1 2 3 4 5 5 3 8 అయిపోయినాయా? మీకు 4 మిగిలే, మీకు 5 మిగిలాయి. ఇప్పుడు మీది ఛాన్స్. మంత్రమా వితౌట్ మంత్రమా? మంత్రం. నేను చెప్పినట్టు చెయ్యి. మైక్ అక్కర్లా. చెయ్యి మరి. వద్దా 5? రెడీ. ఇప్పుడు వెయ్యి చూడు. 6 రాకపోతే అచ్చా 6 వద్దంట. కొంపదీసి 6 వస్తుందేమో ఇప్పుడు. ఏంటి ఇలాగా నేను ఏదంటే అది అయిపోతుంది? అమ్మో అమ్మో అమ్మో, నేను అనవసరంగా 1 కోటి రూపాయలు రావాలని కోరుకోకుండా 6 5 నీకు కోరుకున్నాను నేను. మంత్రం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు 6 వచ్చింది, మన దగ్గర 5 ఉన్నాయి. ఏం చేయలేము. మనం మంత్రం వేద్దామా? అదా చూసావు కదా, నువ్వే చేసేయి. పిలు పిలు. లైక్ దిస్. లైక్ వేసేయి. దా లక్ష్యం గారా ఏండి. 2 ఇంక 2 మిగిలే. మనకి ఛాన్సులు కూడా ఓవరాల్గా 5 ఛాన్సులు. 3 అయినాయి కదా. ఇటు 2 మిగిలే, ఇటు 2 మిగిలాయి. ఇటు ఒక ఛాన్స్, ఇటు ఒక ఛాన్స్ ఉంది. సో రాజీ గారు 2 పాయింట్లతో వెయిట్ చేస్తున్నారు అండ్ లక్ష్యం గారు 2 పాయింట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. లక్ష్యం గారు ఇప్పుడు మీ టర్న్. తెచ్చుకోండి వెళ్ళి. 2 అమ్మా 2 అని అడగండి. అమ్మా 2 రామ్మా. 2 రామ్మా. అమ్మా అమ్మా. అమ్మా 4 ఇచ్చింది. దా నువ్వు రా. నువ్వు అడగబెట్టి పట్టుగా. భయంకరంగా అమ్మా 2 అమ్మా. అమ్మా వేసే 2 వచ్చేది. 1 తాగు. ఆల్ రైట్. సో ఇటువైపు రాజీ గారు 5 టైమ్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ లక్ష్మి గారు ఒక్కసారి ఛాన్స్ ఉంది 5th టైం. సో ఇప్పుడు కానీ 2 పడిందంటే తనే విన్ అయిపోతారు. 1 పడిందంటే టై అవుతుంది. సో 3 4 5 అయితే పడకూడదని అనుకోవాలి మీరు. ఓకే రెడీ. వావ్. సరే ఈ రౌండ్ లో విన్నారు లక్ష్యం గారు. ఓషివంగ్లో మనం ఆడుతున్నాం లక్కీ సత్యభామ అనే ఆట. మరి ఈ రౌండ్ లో సుప్రియ గారు అండ్ గాయత్రి గారు వాళ్ళ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు, ఎవరు లక్కీ అనేది. గాయత్రి గారు ఫస్ట్ ఛాన్స్ మీది. ఓకే, ఏ నెంబర్ వస్తే అన్ని గ్లాసులు తాగేయాలి. గాయత్రి గారు వేస్తున్నారు ఫస్ట్. 6. ఓ మై గాడ్. తాగండి 6 గ్లాసులు. 1. అసలు నిజంగా అక్కడ ఆ డిస్కో జరిగే చోట జెంట్స్ కూడా ఇంత ఫాస్ట్ గా టిక్కుంటి కొంత ఆగరండి. మాకెందుకండి మా ఆదానందం అంటారు మళ్ళీ. చూసారా ఇలా తిరిగి అది చూసే లోపల 4 గ్లాసులు అవగడిస్తారు. అమ్మా 6 పెగ్గులు వేస్తావా తల్లి? ఓ సగం తీసుకొచ్చింది అంతే. ఇంకో 4 లైన్లు వేయాల్సింది. ఓకే మొత్తం 3 వేసేయండి. 3 పెగ్గులు. అది ఎత్తింది దించకుండా బాటమ్ అప్. ఓకే సూపర్. నెక్స్ట్ 3. ముందే ఈ ఆట ఆడతామని చెప్తే ఏం తినకుండా వచ్చేది మా సిస్టర్. 3 తాగిస్తావా 4 తాగేస్తున్నావు కొంపదీసి. ఓకే ఇక 3 మిగిలాయి అక్కడ. తెచ్చుకోండి మళ్ళీ బావగారిని. అడిగే లోపల వేసేసిందమ్మా. సెకండ్. ఇద్దరు 2 సార్లు వేసారు. ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి. గాయత్రి గారు మీది. అది మరి
మంత్రం ఎత్తే 2 వచ్చేది లేదా 3 వచ్చేది. ఫస్ట్ మీరు చెప్పారు మరి ఇప్పుడు చెప్పలేదు కదా. నేను చెప్పినప్పుడు నువ్వు ఆగేవా కంగారుగా? అబ్బా మన మంత్రాలు భలే వర్కౌట్ అవుతున్నాయి సుప్రియ గారు. వేసేయండి 5 ఎత్తేసే. ఇక్కడ 3 మిగిలే. ఓకే 3 సార్లు వేస్తారు ఇద్దరు. ఇక్కడైతే 3 గ్లాసులు మిగిలాయి, ఇక్కడైతే 2 గ్లాసులు మిగిలాయి. ఇంకా 2 ఛాన్సులే ఉన్నాయి. అబ్బా కొంచెం ఎక్కువైందమ్మా. వావ్ 2. ఆ జ్యూస్ లో ఉంది పవర్. ఆల్ రైట్, ఓవరాల్ గా 5 అటెంప్ట్స్ లో 4 అటెంప్ట్స్ లోనే ఇటువైపు సుప్రియ గారు కంప్లీట్ చేశారు కాబట్టి, సో ఏ గ్లాసు మిగల్చకుండా అన్ని అవగొట్టేశారు కాబట్టి ఈ రౌండ్ విన్నర్ సుప్రియ గారు. ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం లక్కీ సత్యభామ అండ్ లక్కీ సత్యభామలు సుప్రియ గారు అండ్ లక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పర్వీనా గారు. సో మన వాళ్ళే అంతా, మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. మా నాన్నగారు చనిపోయారు. నా మ్యారేజ్ అయిన 1 మంత్కి చనిపోయారు. పిల్లలంటే చాలా ఇష్టం. తను ఉంటే బాగుండేది. మీరు ఎంతమంది అమ్మ పిల్లలు? మేము 3, 2 అమ్మాయిలు, నేను లాస్ట్. 2 అమ్మాయిలు, మీరు లాస్ట్, ఇంకో అన్నయ్య ఉన్నారు మీకు. సో నాన్నగారు ఏం చేసేవాళ్ళు? టీచర్స్. టీచర్గా చేసేవారు. ఎక్కడమ్మా? మార్కాపురం బాయ్స్ హై స్కూల్లోనే రిటైర్డ్ అయ్యారు సార్. రిటైర్ అయ్యారు. హిందీ టీచర్గా చేశారు. హిందీ టీచర్గా చేశారు. అమ్మగారు? అమ్మగారు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేవారు. సో సాధారణంగా ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా అమ్మాయికి నాన్నతో ఎక్కువ బాండింగ్ ఉంటుంది, అబ్బాయిలకి ఉండదని కాదు. కానీ సో తండ్రి కూతుళ్ళ ఆ బాండింగ్ కొంచెం చాలా డిఫరెంట్. సో నాన్నగారితో మీ ఇద్దరికి, మీకు అక్కకి ఇద్దరికి చాలా బాండింగ్ ఉండేది. నాన్నగారు రిటైర్ అయ్యేసరికి అందరినీ సెట్ చేస్తారు. అందరు సెట్. మీ పెళ్ళి అవ్వాలి ఇంకా. నా పెళ్లి ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత ఆ మనీతో నా మ్యారేజ్ చేయాలని ఉన్నారు. సో టీచర్లు చాలా మంది అప్పట్లో వాళ్ళు అసలు ఎంత పర్ఫెక్ట్ గా జాబ్ చేసేవాళ్ళు అంటే, ఒక పైసా ఎక్కడ తీసుకోకుండా వచ్చిన శాలరీతో కుటుంబాన్ని అలా తీసుకెళ్ళడం, స్టూడెంట్స్కి మంచి చదువు చెప్పడం, వాళ్ళకి అదే జేయం. సో వచ్చిన శాలరీ 100 రూపాయలైనా కుటుంబాన్ని బతికించుకోవాలి, చదువు మాత్రం బాగా చెప్పాలి. అలా ఉండే బడిపంతులు చాలా మంది ఉన్నారు నిజంగా. అక్క వాళ్ళ హస్బెండ్ గాని టీచర్నే తీసుకొచ్చారు, నా హస్బెండ్ గాని గవర్నమెంట్ జాబ్, పంచాయత్ సెక్రటరీ. ఓకే, మంచి సంబంధాలు, మంచి సంబంధాలు చూసారు, చేశారు. పెళ్ళయింది 1 మంత్కే పెరాలసిస్ వచ్చింది. ఇట్లా నేను అత్తయ్య గారింట్లో ఉంటే నాకు అంటే ఒకే ఊరు ఇచ్చారు, సేమ్ ఆ ఊరేను. ఇట్లా తెలిసింది నాన్నగారికి బాగాలేదని వెళ్ళాము. ఆ రోజు నైట్ ఇంకా మా చేతుల మీదుగానే సో మీరు చివరి చూపు చూసుకోగలిగారు, మీతో మాట్లాడారు. నాకు పాప పుట్టింది, పాపకు కానీ 1 ఇయర్ వచ్చింది. కానీ తనతో ఆడుకునే పరిస్థితులు లేరు. అమ్మే చూసుకునేవారు ఇదంతా? అంత అమ్మాయి. ఇప్పుడు ఎలా మా అమ్మ ఎక్కడున్నారు మరి? అన్నయ్య దగ్గర, బ్రదర్ దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు మీరు నాన్నగారు లేరని ఇంత బాధపడుతున్నారు, అండ్ అమ్మ ఎలా ఉంటుంది అది మీరు ఆలోచించాలి. సో నాన్నగారు ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ మీకు వస్తూ ఉంటాయి. కానీ మీరు కానీ అన్నయ్య కానీ బాధ్యత ఏంటి అంటే, సో భర్త ఈ టైంలో తోడు ఉంటే వాళ్ళకి చాలా ఒకరికొకరు అన్నట్టు ఉంటారు. ఇలాంటి టైంలో ఆమె ఒంటరిది అయిపోయింది కాబట్టి ఆమె ఎలా బాధపడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీది. ప్రతి ఒక్కరికి అంతే, వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది, వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ గొప్పతనం మనకు తెలియదు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనకు అంత అనిపించదు, కానీ వాళ్ళు లేనప్పుడే వాళ్ళ వాల్యూ అనేది మనకు తెలిసిద్ది. సో అదే ముందు తెలుసుకొని వాళ్ళు ఉంటే మనకి చాలా భరోసా ఉంటుందని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. కానీ మనం అస్సలు అప్పుడు పట్టించుకోము. వాళ్ళు వన్స్ వాళ్ళు మనం కళ్ళ ముందు లేరనుకోండి, అప్పుడు ఆ గొప్పతనం, ఆ వాల్యూ, ఆ డైమండ్ కంటే వాల్యూ వాళ్ళు, ఆ డబ్బుల కంటే వాల్యూ పేరెంట్స్ అనే విషయం తెలుస్తుంది. సో అందరూ ఇది కొంచెం ముందు ఆలోచించుంటే పేరెంట్స్ని బాగా చూసుకోగలుగుతుంటాం. ఎనివే ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ బాధను షేర్ చేసుకున్నారు, మీరు రిలీఫ్గా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. మా అందరి తరపున, మా అందరి గుర్తుగా మీకు వచ్చిన కాను. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మార్కాపురంలో మన భామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి మన భామలు సత్యభామలు.